యూజ్ అవుతుంది కదా సార్ రాగిని Say for example ITR1, this is called as Sahaj. దాన్ని ఏమంటాం సహజ్ అంటాం. సో ఫామ్ ని ఎవరు ఫైల్ చేయాలి, ITR1 ని ఎవరు ఫైల్ చేయాలి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నివసించే ఏ వ్యక్తి అయినా ఎన్ఆర్ఐస్ కాదు, అక్కడ ఎన్ఆర్ఐస్ కాదు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెంట్ కానటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ITR1 ని ఫైల్ చేయడానికి వీల్లేదు. ఓకే, so only is a resident person in Indian person. For example, we have to file the ITR1. So a person, for example, ITR1 file cheyali ante atanu Indian ayi undali compulsory. Next tana salary, for example, ikkada ITR1 lo manaki em avutundante we have to file the only for the salary, is a pension, is a single house property income ledante either for example other than incomes. Now for example we have to file the ITR1. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ITR1 ఫైల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్కమ్ వచ్చేసి సో 50 lakhs కంటే బిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, సో ఆ ఇన్కమ్ వచ్చేసి శాలరీ ద్వారా కావచ్చు, పెన్షన్ ద్వారా కావచ్చు, సింగిల్ హౌస్ ప్రాపర్టీ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ ద్వారా ఎర్న్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా మన ITR1 ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఎర్న్ చేసేటువంటి అమౌంట్ వచ్చేసి మనకి ఎలా ఉండాలి, 50 lakhs కంటే బిలో ఉండాలి. ఓకే, సో 50 lakhs కంటే బిలో ఉన్నట్లయితే we have to file the ITR1. సో ITR1 ని ఫైల్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ITR1 ఫైల్ చేయాలంటే కంపల్సరీ అతను ఏమి ఉండాలి, రెసిడెంట్ అండ్ NRIs ఉంటారు. ఓకే, సో NRIs ఉంటారు, బట్ వాళ్ళందరూ కూడా ITR1 ని ఫైల్ చేయడానికి వీల్లేదు. రైట్, సో గాట్ ఇట్. సో మళ్ళీ ITR1 ఫైల్ చేయాలంటే కంపల్సరీ మన యొక్క ఇన్కమ్ అనేది ఎలా ఉండాలి, లెస్ దాన్ 50 lakhs. ఓకే, నాట్ ఎక్సీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ద గవర్నమెంట్ ఆఫ్ మేడ్ ఎర్న్స్ చేంజెస్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ITR ఫార్మ్స్ ద ఇయర్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 1920. ITR1 కెన్ బి ఫైల్డ్ ఓన్లీ ఫర్ ద ordinarily resident individual was the total income does not exceed 50 lakhs. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs కంటే అది ఇన్కమ్ అనేది మోర్ దెన్ ఉండకూడదు. సో మోర్ దెన్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే, అండ్ ఇన్ కేస్ ఇక్కడ మీరు డౌట్ వచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మోర్ దెన్ ఉన్నట్లయితే ఏం చేయాలి, సో ITR2 ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అమౌంట్ కావచ్చు, ఇస్ అ పెన్షన్ అమౌంట్ కావచ్చు, సింగిల్ హౌస్ ప్రాపర్టీ ద్వారా వచ్చినట్టు అమౌంట్ కావచ్చు, అండ్ అదర్ దెన్ ఇన్కమ్ కావచ్చు. సో అది 50 lakhs కంటే మోర్ దెన్ ఉంది అంటే కంపల్సరీ నౌ వీ హావ్ టు ఫైల్ ద ITR2 ని మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, so got it. See for example ITR2 ఫామ్ ని ఎవరు ఫైల్ చేయాలి, సో ITR2 ఫామ్ ని ఎవరు ఫైల్ చేయాలి, భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ HFU NRIలు తమ శాలరీ పెన్షన్ ఒకటికి మించి ఉన్న హౌస్ ప్రాపర్టీ లేదా క్యాపిటల్ గెయిన్స్ అండ్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం అవతల ఉన్న ఆస్తులపై వచ్చిన లాటరీ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ ఇన్కమ్ అండ్ హార్స్ రేసెస్, సో సమ్ అదర్ ఇన్కమ్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్స్ వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి, ITR2 ని ఫైల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ITR2 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో HUF. ఓకే, సో ఇండివిజువల్ పర్సన్స్ కావచ్చు, లేదంటే HUF కావచ్చు, NRIs కావచ్చు, సాలరీస్ కావచ్చు, అండ్ పెన్షనర్స్ కావచ్చు. బట్ ఇక్కడ ITR2 ఇక్కడ ఇండివిజువల్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ పర్సన్స్ వచ్చేసి దాని మోర్ దెన్ ఇన్కమ్ సాలరీ అమౌంట్ కావచ్చు, పెన్షన్ ద్వారా వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ హౌస్ ప్రాపర్టీ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ కావచ్చు. సో 50 lakhs మోర్ దెన్ ఉందంటే కంపల్సరీ వీ హావ్ టు ఫైల్ ద ITR2 ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ అండ్ HUF NRIs ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ మోర్ దెన్ హౌస్ ప్రాపర్టీస్ అండ్ క్యాపిటల్ గెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ లాటరీస్ అండ్ హార్స్ రేసెస్ ద్వారా యూ హావ్ టు ఎర్న్ ద ఇన్కమ్. నౌ ఇట్ విల్ బి ఫైల్ ద ITR2. ఓకే, సో ITR2 ని ఫైల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి, 50 lakhs కంటే మోర్ దెన్ ఉండాలి. సో అంటే సింగిల్ హౌస్ ప్రాపర్టీ ద్వారా కావచ్చు, సాలరీ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ కావచ్చు, అది మోర్ దెన్
50 lakhs ఉంది అంటే కంపల్సరీ ఐటీఆర్ 2 ని ఫైల్ చేయాలి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఆర్ 1 ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ హెచ్యుఎఫ్ కావచ్చు, ఎన్ఆర్ఐఎల్స్ కావచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఆర్ 1 ని ఫైల్ చేయడానికి రైట్స్ లేవు, ఐటీఆర్ 2 ని మాత్రమే ఫైల్ చేయాల్సి ఉంటుంది. రైట్, సి ఐటీఆర్ 3. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఆర్ 3 వచ్చేసి సో హెచ్యుఎఫ్ అండ్ ఇస్ అ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ ప్రొఫెషన్ అండ్ బ్రోకరేజ్, commission and brokerage, so some type of income, and now you have to file the ITR 3. Okay, for example ఎవరు ఫైల్ చేయాలి ఐటీఆర్ 3 వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్యుఎఫ్స్ కావచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్స్ కావచ్చు, అలాగే డాక్టర్ కావచ్చు, డాక్టర్, ఇంజనీర్, ఓకే, సో లాయర్ కావచ్చు, అండ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు. సో వాళ్ళందరూ కూడా దేనికి ఫైల్ చేయాలి, ఐటీఆర్ 3 ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ టు ఎర్న్ ద ఇన్కమ్ ఇన్ కమిషన్ ఫర్ ద బ్రోకరేజ్, సో లైక్ దిస్ ఆల్ ఆర్ దిస్ టైప్ ఆఫ్ ఇన్కమ్, నౌ ఇట్ విల్ బి ఫైల్ ద ఐటీఆర్ 3 ని మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఐటీఆర్ 4. సో ఐటీఆర్ 4 just for example is this called as a sugam. So for example is a small for example businessman, now it will be filed that ITR 4. For example మనకు ఇక్కడ is a turnover వచ్చేసి for example is a less than 2 crores ఉన్నట్లయితే now you have to file the ITR 4. For example ఇక్కడ ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ITR 1, ITR 2, ITR 3, ITR 4 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఫైల్ చేస్తారనేది, సో మనకు బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్క్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ మనకు బాగా యూజ్ అయ్యేది ఏంటి అంటే ఐటీఆర్ 1 అండ్ ఐటీఆర్ 2. సో ఐటీఆర్ 1 అనేది ఎవరు ఫైల్ చేయాలి, ఐటీఆర్ 2 అనేది ఎవరు ఫైల్ చేయాలి అనేది కూడా సో మనకు మస్ట్ అండ్ షుడ్ బాగా ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సమ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఓకే, సో మీ అందరికీ తెలుసు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్షన్ అనేది ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్. సో ఆ సెక్షన్స్ ద్వారా మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. సో యాజ్ సెక్షన్ 80C, సో ఓవరాల్ ఫర్ ఎగ్జాంపుల్ 80C కింద మనం ఏం చేయొచ్చు, 1,50,000 రూపీస్ మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1,50,000 నుంచి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ బ్యాంక్స్ కావచ్చు, ఈక్విటీ లిక్విడ్ సేవింగ్ స్కీమ్ కావచ్చు, ట్యూషన్ ఫీజెస్ కావచ్చు, సో ఈపీఎఫ్ నుంచి ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ కావచ్చు, పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ కావచ్చు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఐసి ద్వారా తీసుకున్నటువంటి అమౌంట్ అంటే అక్కడ సెక్షన్ 80C కింద మనం ఓవరాల్ గా సో 1,50,000 రూపీస్ మనం ఏం చేయొచ్చు, సో ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. రైట్, సో ఆ ఎగ్జామ్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అక్కడ, సో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కడతాం కదా. సో ఎల్ఐసి కట్టిన ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి, నేషనల్ పెన్షన్ స్కీమ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెన్షన్ స్కీమ్స్ కావచ్చు. రైట్, నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్. సో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యూ హావ్ టు పే సమ్ ట్యూషన్ ఫీజెస్. సో ట్యూషన్ ఫీజ్ పే చేస్తాం కదా, సో ఆ అమౌంట్ కూడా మనం ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ టు టేక్ సమ్ ఎగ్జామ్షన్ మనం తీసుకోవచ్చు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హోమ్ లోన్స్ కావచ్చు. రైట్, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సో అమౌంట్స్ మనం ఏం చేయొచ్చు, అగైన్ మన ఇన్కమ్ తీసుకోవచ్చు. యాజ్ సెక్షన్ 80C కింద ఓవరాల్ యాజ్ అ మాక్సిమం ఎంత తీసుకోవచ్చు అంటే 1,50,000 రూపీస్ మనం ఎగ్జామ్షన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 80D is a maximum only for the 50,000 rupees. Okay, so 50,000 rupees you have to take the exemption for the section 80D. So health insurance ఉంది for example, health insurance for self and wife, children's. Okay, so health insurance మనం తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 25,000 ఇచ్చాడు. రైట్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఓకే, మెడికల్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. మన ఓవరాల్ గా ఎంత తీసుకోవచ్చు, 25,000 or 30,000 రూపీస్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పేడ్ ఫర్ ద పేరెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ మనం చేసినట్లయితే
సో మనం ఏం చేయొచ్చు 25,000 నుంచి 30,000 రూపీస్ తీసుకోవచ్చు యాజ్ సెక్షన్ 80D. సో ఓవరాల్ గా మనం ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30,000 50,000 రూపీస్ మాత్రం తీసుకోవచ్చు. సో అక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పేడ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మన చిల్డ్రన్ యాజ్ అవర్ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు పే ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఫర్ ద హెల్త్ ఇన్సూరెన్స్. బట్ ఇక్కడ పేరెంట్స్ వచ్చేసి అప్పుడు ఎగ్జామ్షన్ ఎంత తీసుకోవచ్చు, ఓన్లీ ఫర్ ద 20,000 మాత్రం తీసుకోవచ్చు. బికాస్ 30,000 తీసుకోవడానికి లేదు. ఎందుకు లేదు అంటే ఆల్రెడీ అక్కడ ఎగ్జామ్షన్ కింద ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు టేక్ ద ఎగ్జామ్షన్ ఫర్ 30,000 రూపీస్, రైట్? గాట్ ఇట్? సో ఇప్పుడు నేను పేరెంట్స్ కి పే చేసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ పేరెంట్స్ కి నువ్వు కూడా సేమ్ యాజ్ వెల్ యాజ్ 30,000 రూపీస్ మనం పే చేయొచ్చు. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ కి మనం ఏం చేయొచ్చు, 30,000 రూపీస్ పే చేయొచ్చు. బట్ 30,000 పే చేసినప్పటికీ మనం యూ హావ్ టు టేక్ ద ఎగ్జామ్షన్ ఓన్లీ ఫర్ ద 20,000. బికాస్ ఎందుకంటే ఇట్స్ అ మాక్సిమం అమౌంట్ వీ హావ్ టు టేక్ ద ఎగ్జామ్షన్ ఓన్లీ ఫర్ ద యాజ్ అ సెక్షన్ 80D. సో ఓన్లీ ఫర్ ద 50,000 రూపీస్ మాత్రమే. ఓకే, సో కాబట్టి అక్కడ మనం ఓవరాల్ గా సెక్షన్ 80D కింద మనం ఓన్లీ ఏం చేయొచ్చు, 50,000 రూపీస్ మాత్రమే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ is a section 80DD. So for the disabled person medical treatment, so అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిజబుల్ పర్సన్స్ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పర్సన్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్ అంటే అవర్ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సో డిజబిలిటీ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం మనం ఏం చేయొచ్చు, 40% డిజబిలిటీ అయితేనేమో డిజబిలిటీ వచ్చేసి 40% అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్షన్ ఎంత తీసుకోవచ్చు అక్కడ అది 75,000 రూపీస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సర్ డిజబిలిటీస్ ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సివియర్. సో సివియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సివియర్ గా ఉంది. ఓకే, డిజబిలిటీ అనేది చాలా సివియర్ గా ఉంది. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం, యూ హావ్ టు టేక్ ద ఎగ్జామ్షన్ యాజ్ సెక్షన్ 80D కింద ఫర్ ఎగ్జాంపుల్ 1,25,000 రూపీస్ మనం ఎగ్జామ్షన్ అనేది తీసుకోవచ్చు. ఎస్, గాట్ ఇట్? For example, as an education loan, for example, for the children, self or children, see, so మనం సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్ కింద మనం తీసుకుంటాం కదా. సో అది అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, ఎంతైతే ఎగ్జామ్షన్ తీసుకుంటామో ఆ అమౌంట్ అనేది మనం సో ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ అంటే మనకు కావచ్చు, లేదంటే చిల్డ్రన్స్ కావచ్చు, మనం తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ లోన్ కూడా మనం ఏం చేయొచ్చు, ఎగ్జామ్షన్ అనేది పొందొచ్చు. Next section 2480E. Okay, so interest on loans. Okay, for example అక్కడ ఇంట్రెస్ట్ ఫ్రమ్ లోన్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఇస్ అ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఓకే, ఇంట్రెస్ట్ అనేది మనం హౌస్ లోన్స్ తీసుకుంటాం. ఓకే, సో హౌస్ లోన్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఆ ఇంట్రెస్ట్ అనేది మనకి ఏం చేయొచ్చు అంటే ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. సి అక్కడ 2A ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ self occupied. Okay, self occupied for example is a 2 lakhs rupees. First time is a home loan also 80E in the for example 50,000. And overall for example మనం ఏం చేయొచ్చు, సో ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద లోన్ వచ్చేసి 2,50,000 రూపీస్ మనం ఏం చేయొచ్చు, సో ఇంట్రెస్ట్ అనేది ఎగ్జామ్షన్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ లోన్ అండర్ సెక్షన్ 80C ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 రూపీస్ మనం తీసుకోవచ్చు. అంటే ఐ మీన్ ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మనకి ఏమవుతుందంటే మనం అంటే లోన్ తీసుకున్నాం, బట్ నేనేం చేస్తున్నాను యాజ్ లివింగ్ ఇన్ మీ. సో కాబట్టి హౌ టు టేక్ ద లోన్ ఫర్ ద 2,50,000 రూపీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైనా కాంట్రాక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళని కూడా లోన్ తీసుకుంటారు, బట్ వాళ్ళు లివ్ చేయరు దాంట్లో. ఓకే, వాళ్ళు ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు టేక్ దట్ సో 1,50,000 రూపీస్ మాత్రమే. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మీద మనం సారీ హౌసింగ్ లోన్ మీద 1,50,000 రూపీస్ మాత్రమే ఎగ్జామ్షన్ అది రావడం జరుగుతుంది. Next, for example, as a section 80GG, so who to pay the rent. So for example, as a 60,000 HR is not received from the employer. For example, మనం ఎంప్లాయ్ దగ్గర నుంచి HRE అనేది రిసీవ్ చేసుకోకపోయినట్లయితే, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం HRE అనేది మనకి రిసీవ్ చేసుకోనట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు టేక్ ద ఎగ్జాంపుల్ ఇస్ 60,000 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫర్ ద సేవింగ్స్ అప్ టు 10,000 అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఇప్పుడు సో యాక్చువల్ నేను మార్చలేదు, యాక్చువల్ అది మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 10,000 కాదు, అప్ టు 40,000 రూపీస్. ఓకే, యాజ్ అ సెక్షన్ 80D కింద ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు 40,000 వరకు మనం ఏం చేయొచ్చు, ఎగ్జామ్షన్ అనేది తీసుకోవచ్చు. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు, సో సమ్ అమౌంట్ అనేది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు
ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి ఇవి జస్ట్ నోట్ చేసుకోండి, యూజ్ అవుతాయి.